తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు చూసినట్టయితే గురువు రవి ఇద్దరు మీ రాశిలోనే సంచారం చేస్తున్నారు. మీ రాశికి అధిపతి అయినటువంటి గురుడు మేషరాశిలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితము ధనము స్థిరంగా ఉండడము, ఆదాయం పెరగడము, ఆత్మవిశ్వాసం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు మీ రాశిలో 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనిలో నిర్ణయాలలో అయోమయంగాను, ఆకస్మికంగా చేంజెస్ రావడము, ఒక నిర్ణయం మీదే నిలబడలేకపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కేతువు కన్యలో 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల దాంపత్యంలో అపార్థాలు, వ్యాపార భాగస్వామ్యంలో అపార్థాలతో పాటు ప్రమాదాలు, విడిపోవడాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే శని భగవానుడు కుంభరాశిలో 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఖర్చులు ఎక్కువ అవ్వడము, నిద్ర లేకపోవడము, విదేశీ సంబంధాలు క్యాన్సిల్ అవ్వడము జరిగేందుకు అవకాశం ఉంది. కుజుడు వృశ్చికంలో 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టం పెరుగుతుంది, కానీ ఎంతైతే పెరిగిందో అంతా దురదృష్టంలోకి కన్వర్ట్ అయిపోతుంది. జాగ్రత్తలు తీసుకోండి. బుధుడు ధనస్సు రాశిలో మకరం నుంచి 10వ స్థానము, 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. దీనివల్ల ప్రభావం ఏంటంటే ఉద్యోగంలో మార్పులు, వ్యాపారస్తులకు లాభాలు గోచరిస్తున్నాయి. శుక్రుడు మకర రాశిలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితము స్నేహితుల సహాయము, లాభాలు, సామాజిక ప్రతిష్ట పెరిగేందుకు అవకాశం ఉంది. సూర్యుడు ధనస్సు రాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం వల్ల ఉద్యోగంలో మీకు అథారిటీ పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మొత్తంగా చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకుంటే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీని ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు గురుబలం పెరగడంతో పాటు ఎక్కడైనా సరే సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా చక్కని సమయము. ప్రయత్నం చేసుకోండి, కానీ ఎక్కువ స్కోర్స్ మాత్రం మీరు సంపాదించుకుంటారు, డౌటే లేదు. అయితే విదేశీ చదువుల కోసం ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి ఈ సమయము కరెక్ట్ సమయము. డిసెంబర్ నెలని అస్సలు వృధా చేసుకోకండి. అయితే రాహు కారణంగా కొన్ని డిస్ట్రాక్షన్స్ వస్తాయి, అంటే ఆటంకాలు వస్తాయి. వాటిని కూడా మీరు అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాకి, మొబైల్కి కొంత దూరంగా ఉండండి. అన్నెసెసరీ విషయాలలో తలదూర్చకండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక 10వ స్థానంలో సూర్యుడు, బుధుడు ఇద్దరు ఉండడం వల్ల మీ యొక్క అథారిటీ పెరుగుతుంది. అధికారం పెరగడంతో పాటు గుర్తింపు, గౌరవం కూడా వచ్చే అవకాశం ఉంది. అదే కొత్త బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రమోషన్స్ గురించి, అంటే మీకు ప్రమోషన్ ఇవ్వాలా వద్దా అనే అంశంలో డిస్కషన్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. పై అధికారులతో మీకు మంచి ర్యాపో పెరిగే అవకాశం కనబడుతోంది. జాబ్ చేంజెస్ చేయాలి అని అనుకుంటే కనుక, అంటే ఉద్యోగాలు మారాలి అని అనుకుంటే కనుక మీరు ఈ సమయాన్ని, అంటే డిసెంబర్ నెలలోనే ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే రాహు ప్రభావం వల్ల సడన్గా మీరు రిజిగ్నేషన్ చెయ్యాలి అని అనిపిస్తుంది, కానీ చెయ్యకుండా వెయిట్ చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఐటీ రంగంలో చూసినట్టయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు మిమ్మల్ని సంప్రదిస్తాయి, కానీ మీరు అవి తీసుకోలేని ప్రయత్నం కనబడుతోంది. క్లౌడ్, ఏఐ, ఎంఎల్, సెక్యూరిటీ, బ్యాక్ ఎండ్ రంగాలలో ఉన్నవారికి పెద్ద గొప్ప రికగ్నిషన్, అంటే గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆన్సైట్ ఛాన్సెస్ కూడా మీకు హై స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. డెడ్ లైన్స్ మీకు క్లోజ్ అయిపోతాయి. అయితే ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. మీరు చెప్పినటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో మీ రంగంలో ఆ సొల్యూషన్స్ ఎక్కువగా మెజారిటీగా తీసుకునే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక 11వ స్థానంలో శుక్రుడు లాభాలంటే లాభాలు తెచ్చిపెడతాడు. కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. దీంతోపాటు కస్టమర్స్ కూడా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్లో కేతు యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఫుడ్, వాటరు, సర్వీసెస్, ఆన్లైన్ బిజినెస్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఎవరైనా ఈ బిజినెస్ చేద్దామని అనుకున్నా, డెవలప్ చేసుకోవాలన్నా, ప్రమోట్ చేసుకోవాలన్నా ఈ సమయం చక్కని సమయం, వృధా చేసుకోకండి. తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక శుక్రుడు, సూర్యుడు కారణంగా
కొంత ప్రజాదరణ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది. మాటలకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలకు ప్రజలు సానుకూలంగా స్పందిస్తారు. ప్రత్యర్థుల యొక్క విమర్శలు కూడా తగ్గిపోతాయి. వాళ్ళు కామ్గా ఉండే అవకాశం ఉంది. మీ వర్గం మీద విశ్వాసం పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇంకా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక శని భగవానుడు 12వ స్థానంలో ఉండడం వల్ల నిద్ర లేకపోవడము, యాంగ్జైటీ పెరగడము, మానసిక ఒత్తిడి, కాలేయానికి సంబంధించి అనగా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. కాళ్ళ నొప్పులు, అలసట, రాహు ప్రభావం వల్ల తలనొప్పి, నిర్ణయాలలో కన్ఫ్యూజన్ ఉంటుంది. తీసుకోవాలా వద్దా, చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ధోరణిలో ఉంటారు. అయితే ఫుడ్ హ్యాబిట్స్ కనుక మీరు మార్చుకుంటే మంచి జరిగే అవకాశం ఉంది. లేదు అంటే కనుక మీకు ఆపరేషన్స్కి కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ప్రమాదాలు చూసుకున్నట్టయితే కనుక లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. రాహు 1వ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న గాయాలు, స్క్రాచెస్ జరిగే అవకాశం కనబడుతోంది. స్లిప్పింగ్ అంటే జారి పడ్డం కానీ, స్కిడ్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఫైర్ రిలేటెడ్ ప్రమాదాలు కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మద్యపానము ఈ నెలంతా మానుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. కొంతకాలంగా దూరమైన బంధువులు కానీ మీతో కలిసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, కానీ త్వరగా మీరు సెట్ చేసేసుకుంటారు. ఆ చాకచక్యము, నేర్పు మీలో ఉన్నాయి. పిల్లల చదువు మంచి పురోగతిలో ఉంటుంది. గృహంలో శాంతి వాతావరణము డిసెంబర్ 4వ వారం నుంచి ఏర్పడే అవకాశం ఉంది. పరిహారాలు రాహువు కోసము, శని భగవానుడి కోసము, కేతువు కోసము, మీరు శుక్రబలం పెరగడం కోసము, ఈ 4 గ్రహాల కోసము మీరు నవగ్రహ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకోండి. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం రామ్ రాహవే నమః. ఈ మంత్రాన్ని రోజుకు 27 సార్లు జపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ రాహు ప్రభావం వల్ల ఏర్పడే ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈ డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి గోచారరీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.